హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. ప్రకాశం బ్యారేజీ కూల్చడానికి ప్రయత్నాలు జరిగాయి, బోట్లతో దాన్ని గుద్దించారు. ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తారని వైసీపీ వాళ్ళు, లేదు ఇది బోట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి, ఈ వైసీపీ చేసిన కుట్ర అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బోట్ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి సార్. మరి అది అసలు ఏం జరిగింది అక్కడ? ఆ బోట్లు ఎవరివి, ఏం జరిగింది సార్? అక్కడ కాదేది కవిత కనర్హం అన్నట్టుగా కాదేది రాజకీయాలకు అనర్హం ఆంధ్రప్రదేశ్లో. అది వరదైనా ప్రకృతి వైపరీత్యాలైనా ఏదైనా రాజకీయాలు చేసేస్తారు. రెండు వర్గాలు అలాగే ఉన్నారు. అందులో బలమైన వర్గం అయితే తెలుగుదేశం. మీడియా పరంగా కానీ ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు బలమైన వర్గం, నో డౌట్. సో ఇప్పుడు అక్కడ విజయవాడ వరదలను కూడా రాజకీయాలు చేసేసారు. ఎందుకంటే చంద్రబాబు బిగినింగ్లో అలసత్వం ప్రకటించాడని 28వ తేదీని ఆగస్టు 28వ తేదీని హెచ్చరిస్తే అది దాని ఏమంటారు మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి హెచ్చరిస్తే చంద్రబాబు పట్టించుకోలేదు, అలర్ట్ చేయలేదు ప్రజల్ని, తాను కూడా అలర్ట్గా ఉండలేదు. అట్లాగే ఫ్లడ్ కుషన్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ జగన్ విమర్శలు చేశాడు. అట్లాగే చంద్రబాబు కూడా ఇమీడియట్గా రంగంలోకి దిగి బోట్లలో కనబడడం, అక్కడే ఉండడం, 10 రోజుల పాటు కలెక్టర్ బంగ్లాలోనే ఇది చేయడం, ఇవన్నీ చేశాడు. అట్లాగే జగన్ కూడా ఇది కరకట్టాన్ని కాపాడుకోవడానికి మరోవైపు తమ మిత్రుడైన రాధాకృష్ణ హైడల్ పవర్ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవడానికి చేసిన దీనివల్లే అక్కడ కొన్ని గేట్లు 11 గేట్లు వెలగనూరు ఏదో అది రిజర్వాయర్ దగ్గర వాగు దగ్గర ఉన్న గేట్లని లేపేయడం వల్ల, లాక్లను లేపేయడం వల్ల కూడా ఇది జరిగింది అనేది చేశాడు. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ లోపల ఒక 3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్స్ అంటారు, అంటే గేట్లని బ్యాలెన్స్ చేయడానికి కౌంటర్ వెయిట్స్ ఉంటాయి. ఆ కౌంటర్ వెయిట్స్ని ఢీకొన్నాయి, అవి కొన్ని డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు కౌంటర్ వెయిట్స్ని రీప్లేస్ చేస్తున్నారు. అవి కానీ కౌంటర్ వెయిట్స్ని కొనకుండా కాలమ్స్ని కానీ ఢీకొని ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఎందుకంటే 11,20,000 క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడు అది కానీ డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఎత్తున 50,000 నుంచి 1,00,000 మంది ప్రాణాలకు ఇదైంది. జగన్ కుట్రబన్నాడని చంద్రబాబే స్వయంగా నిన్న ఆరోపించాడు. 1,00,000 మందిని చంపేసే కుట్ర ఈ సైకో జగన్ పన్నాడని మళ్ళీ మొదలుపెట్టాడు చంద్రబాబు. సో ఇప్పుడు ఈరోజు జగన్ కూడా తాడేపల్లికి వచ్చాడు. ఈరోజు జగన్ కూడా నందిగం సురేష్ వాళ్ళని పరామర్శించిన తర్వాత అతను కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతను కౌంటర్ అలిగేషన్స్ ఇస్తున్నారు. సో మొదట్లో ఏంటంటే ఈ బోటు ఓనర్స్ ఎవరు, బోటుకేమో రంగులేమో వైసీపీ ఉన్నాయి. సో వైసీపీ ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళదే అని వీళ్ళు ప్రకటించారు. ఎవడైనా వైసీపీ రంగులు వేసుకొని వైసీపీ వాళ్ళు పంపిస్తారా? కామన్ సెన్స్ ఉందా? కాబట్టి కావాలని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ రంగులు వేసి పంపించారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ ఓనర్లు ఎవరని చూసుకున్నప్పుడు ఇద్దరు ఆ ఓనర్లు ఉన్నారు. ఒకరు కోమటి రామ్మోహన్, 2 ఉషాద్రి. ఇద్దరేమో వైసీపీ మనుషులు, ముఖ్యంగా తను నందిగం సురేష్, తలసిల రఘురామ్ మనుషులు అనేది తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు. దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ ఫోటోల్లో ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్తో ఉన్నాడు, తర్వాత రామ్మోహన్ చంద్రబాబుతో ఉన్నాడు, తర్వాత దేవినేని ఉమ్మతో ఉన్నాడు. ఈ ఫోటోలన్నీ రిలీజ్ చేశారు. పైగా ఈ రామ్మోహన్, కోమటి రామ్మోహన్ ఎవరంటే కోమటి జయరాం వల్ల అన్న కొడుకే అని చెప్తున్నాను. కోమటి జయరాం తెలుగుదేశం ఎన్ఆర్ఐ నాయకుడు, అందరికీ తెలుసు మనకి. సో వాళ్ళ అన్న కొడుకే ఇతను. వీళ్ళదే ఈ బోట్లు. ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఆ పేరు బయట పెట్టట్లేదు, అతను కూడా తెలుగుదేశమే, చిన్నానో ఏదో పేరుంది. సో ఇలాగా వీళ్ళ ముగ్గురిది బోట్లు, వీళ్ళ ముగ్గురి బోట్లే కాకుండా ఈ విజువల్స్ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అదేంటంటే జూన్లో ఎన్నికల రిజల్ట్స్ రాగానే బోటు ర్యాలీ జరిగింది. అక్కడ అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం ఉంది. ఆ సంఘం ఆధ్వర్యంలో బోట్ ర్యాలీ ఆ నదిలో చంద్రబాబు కరకట్ట నివాసం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ వరకు ఒక బోట్ ర్యాలీ చేశారు. అందులో జనసేన, తెలుగుదేశం జెండాలను ఎగరేసి స్లోగన్స్ ఇచ్చుకుంటూ చంద్రబాబు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మీడియాతో కూడా మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. ఆ ర్యాలీలో కూడా ఈ బోట్లు ఉన్నాయి. సో అవి తెలుగుదేశం బోట్లు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రామ్మోహన్ని, ఉషాద్రిని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇది నేను ఎవరిని వదిలిపెట్టను, బోట్లు వదిలినట్టుగా నేను వీళ్ళని వదిలిపెట్టను అని నిన్న భీష్మ ప్రతిజ్ఞ కూడా చేశాడు. నిజంగా ఇది జగన్ మనుషుల, చంద్రబాబు మనుషులు అనేది సెకండరీ.
ఫస్ట్ అసలు ఈ బోట్లన్నీ వాళ్ళు కావాలనే వదిలారా, ఎందుకు వదిలారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, దీని మీద విచారణ జరగాలి. ఇక్కడ ఫెయిర్ అండ్ ఫ్రీ విచారణ జరుగుతుందని కూడా డౌట్. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ గోల్ ఏంటి, జగన్ని విలన్ చేయాలి వరదలకు సంబంధించి. జగన్ గోల్ ఏంటి, చంద్రబాబును విలన్ చేయాలి. చంద్రబాబు వల్లే వరదలు వచ్చింది, చంద్రబాబు వల్లే వరద బాధితులకు సహాయం అందలేదు, చంద్రబాబు స్వయంగా చెప్పాడు 20%కి కూడా సహాయం అందలేదని. కాబట్టి ఇది చేతగాని ప్రభుత్వం, చంద్రబాబు పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నాడే తప్ప నిజంగా బాధితులకి హెల్ప్ చేయలేదు అనేది జగన్. ఇది అంటే విలన్ ఎవరు, వరదలకు విలన్. వరదలు అనేది బేసిక్గా ఎక్కడ జరిగినా 2 కారణాలు ఉంటాయి. ఒకటి విపరీతంగా వర్షం పడడం, ఆ వర్షం పడిన అది జనావాసాల మీదకి రావడం, ఇది ఒకటైతే అంటే ప్రకృతి వైపు ఉన్న కారణం ఒకటైతే, మనుషుల వైపు నుంచి అది ఎవరైనా కావచ్చు, ఏ పొలిటికల్ పార్టీ అయినా కావచ్చు, మన లోపల ఉండే గ్రీడు మనకి ఎంతైనా సరిపోదు, ఎన్ని వేల కోట్లైనా మనుషులకి సరిపోదు. కాబట్టి గాలి, నీరు, భూమి అన్నిటినీ మనం ఆక్యుపై చేసుకొని మన వినాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చెరువు మనం హైదరాబాద్లో చూస్తున్నాం, 180 చెరువులు ఉంటే 130 చెరువుల పైన ఆక్యుపై చేసుకున్నారు. సో దానివల్ల చిన్న వాన పడినా మనకి నగరం అంతా కూడా అతలకొతలం అయిపోతుంది. అట్లాగే అక్కడ కూడా బుడమేరు కావచ్చు, కొల్లేరు ముఖద్వారంలో దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో చెరువులు అవన్నీ కట్టేశారు. అందులో 43,000 కిలోమీటర్ల పరిధిలో ఆపరేషన్ కొల్లూరులో తొలగించారు. ఇంకా 15,000 కిలోమీటర్ల పరిధిలో చెరువులు, రొయ్యల సరస్సులు అవి ఉన్నాయి. సో దాన్ని తొలగించాలి. దానివల్ల ఈ వాటర్ దాంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. యాక్చువల్గా బుడమేర కొల్లేరులో పోయి కలుస్తుంది. సో ఇక్కడ అడ్డుకుంటుంది. బుడమేరేమో దాని ఎక్స్టెన్షన్ దగ్గర అంతా కాలనీలు కట్టేశారు. ఇది అన్ని పార్టీలు చేశారు. యాక్చువల్గా ఇది ఎవరో తెలుగుదేశం వాళ్ళ మీద నెపం వైసీపీ వేసేస్తే కుదరదు, వైసీపీ మీద తెలుగుదేశం వేస్తే కుదరదు. అందరి పాపం ఉంది, అందరూ చేశారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో తెలుగుదేశం పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది, బీఆర్ఎస్ అందరూ పరిపాలించారు. అందరి పాలనలోనూ ఇవి జరిగాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలా తొలగించాలి, ఎలా పరిష్కరించాలి, చెరువులను ఎలా ఇది చేయాలనేది చూడాలి. ఒకరేమో ఇప్పుడు కూడా అక్కడ ఏకాభిప్రాయం కనబడలేదు. చంద్రబాబు ఏమో హైడ్రా వ్యవస్థను తీసుకొస్తానంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో హైడ్రా వ్యవస్థ పనికిరాదు, వాళ్ళతో మాట్లాడాలి అంటున్నాడు. యాక్చువల్గా అదే కరెక్ట్ పవన్ కళ్యాణ్ చెప్పింది. ఎందుకంటే మిడిల్ క్లాసు పేదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిర్వాసితులు అయిపోతారు, బిల్డర్స్ ఏమో ఎస్కేప్ అవుతారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇలాగా మీరు ఈ నదీ కోర్సులో మీరు ఇల్లు కట్టేసుకున్నారు, సో దీన్ని ఖాళీ చేయండి, మేము మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు కొంత నష్టం జరిగిన వాళ్ళు త్యాగాలకు సిద్ధం కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి కదా కొనాలి. సో వాళ్ళు కూడా చూడకుండా కొన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ చేయాలి. ఏదేమైనా చేయడం మొదలుపెడితే నీవు చేయగలుగుతారు తప్ప ఎస్కేప్ అవుదాం అనుకుంటే మళ్ళీ ఇలా బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయనిగా ఎప్పుడో ప్రకటించి సారో ఆఫ్ విజయవాడ అది. సో మళ్ళీ దానివల్ల వరదలు మళ్ళీ కూడా వస్తాయి ఇప్పుడు కానీ తీసుకోకపోతే. రెండోది ఇదేం ఫస్ట్ టైం కూడా కాదు, ఇంత వర్షం కురవడం అనేది గతంలో కూడా కురిసింది, మళ్ళీ కూడా కురవచ్చు. సో కాబట్టి ఈ బురద రాజకీయాలని నిన్న షర్మిల చెప్పింది, అది కరెక్టు. అంటే ఆమె కూడా దీంట్లో పార్ట్, కానీ ఎవరికి వాళ్ళు నేను పార్ట్ కాదనుకుంటారు కదా, నీదే తప్పని వేలు చూపిస్తుంటారు. సో ఆ రకంగా ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం బురద రాజకీయాలు మానాలి. జగన్ కూడా పాజిటివ్ రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి. అతను ఎంతసేపు నెగిటివ్గానే రియాక్ట్ అవుతున్నాడు. తను పాజిటివ్గా వరద బాధితులకి తన పార్టీ నుంచి ఏం చేయాలనేది ఆలోచించగానే చేస్తుంటే జగన్కి కూడా ప్లస్ అయ్యేది. అది వదిలేసి చంద్రబాబుని విమర్శిస్తా కుదరదు. చంద్రబాబు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, అతనికి పబ్లిసిటీ పిచ్చుందని అందరికీ తెలుసు. దానివల్ల ప్రజలకి ఏం నష్టం లేదు, పబ్లిసిటీ ఉంటే చేసుకుంటాడు. కానీ ప్రజలకి అతని వల్ల మేలు జరిగిందా లేదా, తను సహాయక చర్యల్ని సక్రమంగా పర్యవేక్షిస్తున్నాడు లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ చంద్రబాబు కొంత ఫెయిల్ అయినట్టుగా కూడా కనబడుతుంది. ఆయన వరకు ఫెయిల్ కాలేదు, కానీ ఆయన మాట యంత్రాంగం వినట్లేదు, మంత్రులు వినట్లేదని ఆయనే ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సో అది దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని నుంచి చంద్రబాబు కూడా గుణపాఠాలు తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మనకి గోదావరి జిల్లాల్లో